మ్యామ్ చెప్పండి. మీరు ఈరోజు ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొంటున్నారు గదా! సో, మీరు నీట్ యాస్పిరెంటా? లేదంటే ఏదైనా ఎగ్జామ్‌ని మీరు అటెంప్ట్ చేసిర్రా? నేను ఐమ్ అలీఖ్య. ఐమ్ రైటర్ కమ్ డైరెక్టర్. నేను నీట్ ఆస్పిరెంట్ కాదు. నేను అలా అని చెప్పేసి స్టూడెంట్‌ని కూడా కాదు. నా స్టడీ అయిపోయింది అండ్ ఐ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్. కానీ నీట్ ఆస్పిరెంట్ అయితేనే ఇక్కడ ఉండాలా? మా మమ్మీ టీచర్. షీ ఈజ్ అ లెక్చరర్. షీ టీచర్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో మా మమ్మీ ఎంత కష్టపడతారు, వాళ్ళ స్టూడెంట్స్ ఎంత కష్టపడతారు నాకు తెలుసు. నేను చూశాను. అండ్ ఆల్సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ కాదు కదా. ఈ ఏమంటారు, దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్. అంటే ఫస్ట్ ఓకే, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, మేము సపోర్ట్ చేసినాం. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళని ఏం చేస్తున్నారో చూసి రేపు ఫ్యూచర్లో మాకు ఇదే పరిస్థితి వస్తుంది. ఏదో ఒక విషయంలో నాకైనా లేకపోతే మా రిలేటివ్స్కైనా ఎవరికైనా ఇదే పొజిషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళని కూడా అలానే కదా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్సే జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళని కొడుతున్నారు, యాంటీ నేషనల్ అంటున్నారు, లాఠీ చార్జ్ అని, లేకపోతే రాళ్లతో కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో నాకేదైనా ప్రాబ్లం వచ్చి నేను అలా కూర్చున్నా, నన్ను అదే చేస్తారు. అది జరగదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో, రిజిగ్నేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. లైక్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, లేదంటే మోదీ రిజైన్ చేయాలి, అమిత్ షా రిజైన్ చేయాలి అని. ఇట్లా ఈ రిజిగ్నేషన్స్ అనేవి జరిగితే ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పని చేయమని అడిగిన రోజులు పని చేయలేదు. సో పని చేయనప్పుడు మరి సరే మరి మీరు దిగిపోండి, మీ తర్వాత ఎవరు వస్తారో వాళ్ళన్నా పని చేస్తారు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని కూడా అడుగుతాం. పని చేసేవరకు అడుగుతూనే ఉంటాం. మాకు కావాల్సింది వాళ్ళు పని చేయడం. అయితే ఈ 10 ఇయర్స్లో మీరు ఏం చేసిరు? మొత్తం లీక్స్ ఉన్నాయని క్వశ్చన్ చేసినప్పుడు 60 ఏళ్ల క్రితం మొత్తం ఇవే ఉన్నాయి కదా, 60 ఏళ్ళవి టాపిక్లోకి తీసుకొస్తున్నారు. సో దాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగింది అని చెప్పేసి ఇప్పుడు కూడా జరుగుతుంది లైట్ తీసుకోండి అని అంటే అట్లా వదిలేలేం కదా. సరే అప్పుడు జరిగింది తప్పు, ఓకే, అప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మేము ఈ జనరేషన్ ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మార్చండి. సరే అప్పుడు జరిగింది అయిపోయింది వదిలేయండి అని అంటే ఇప్పుడు కూడా జరిగింది వదిలేయండి అని అంటే అట్లెట్లా వదిలేస్తాం? అప్పుడు వదిలేసారు, అది కంటిన్యూ అవ్వకుండా ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు కూడా వదిలేస్తే రేపు మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో జరుగుతుంది. అట్లా వదిలేయడానికి మేము పువ్వులు పెట్టుకోలేదు, వదిలేయం. అట్లా కాక్రోచెస్ అనేవాళ్ళు ఇంకేం లేదు, వీళ్ళు టెర్రరిస్ట్లే అని చెప్పేసి కొంతమంది లేబుల్ చేసి ప్రచారం చేస్తున్నారు. సో మీరు టెర్రరిస్ట్ అంటే మీరు ఏమంటారు? మనుషుల్ని కాస్త కాక్రోచ్ చేశారు, కాక్రోచ్ని కాస్త టెర్రరిస్ట్ అంటున్నారు. ఆల్ వి డిడ్ ఇస్ దేశం కోసం మాట్లాడినాం. మా తప్పేంటి అని అంటే దేశం కోసం మాట్లాడినాం అండ్ మేము టెర్రరిస్ట్ అయిపోయినాం. దేశం కోసం మేము మాట్లాడితే మేము టెర్రరిస్టా, లేకపోతే మేము అడిగిన దానికి మేము దేశానికి ఏం చెయ్యమని చెప్పేటోళ్ళు వాళ్ళు టెర్రరిస్టా? మేము చెయ్యమని అడిగే వాళ్ళం మేము యాంటీ నేషనల్ అంట. చెయ్యము, దేశం గురించి మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసి దేశ పౌరులు నేటి బాలులే రేపటి పౌరులు చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరిని పట్టుకొని కొడుతున్నారు. వాళ్ళని వదిలేసిరు, వాళ్ళని పోతే పోనీయండి అని వదిలేసిరు. ఒక్కరు కూడా కిందికి వచ్చి మాట్లాడట్లేదు గవర్నమెంట్ నుంచి. మీరు చెప్పండి, వాళ్ళ యాంటీ నేషనల్ మేము ఎవరైనా కొట్టినామా, తిట్టినామా? మేము కూర్చొని మాట్లాడుతున్నాం. మాకు రండి కిందికి వచ్చి మాట్లాడండి, మాకు ఆన్సర్ చేయండి అని మేము అడుగుతున్నాం. ఆన్సర్ చేయట్లేదు, మమ్మల్నే రిటర్న్ కొడుతున్నారు, మమ్మల్నే మాటలు అంటున్నారు. మేమే యాంటీ నేషనల్, మేమే టెర్రరిస్ట్, మేమే కాక్రోచ్, అన్ని మేమేనా? సో మీరు చైనా నుంచి కూడా డబ్బులు తీసుకున్నారంట. ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పొలిటికల్ పార్టీసే దగ్గరుండి ఫండ్స్ ఇచ్చి మరి అందరినీ బాగా ఇందులో ప్రొవోక్ చేసి ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంది అంటున్నారు. నిజం చెప్పాలి అంటే అసలు ఇది చేయడానికి పైసలు ఇవేం అవసరం లేదు. మా అంతటా మాకు దేశభక్తి ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్పండి, దేశాన్ని ఇట్లా వదిలేసేయమంటారా? మేము కూడా వదిలేయాలి. వాళ్ళు వదిలేసారు, వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి మా దేశం కోసం ఏమైనా చెయ్యండి అని పెడితే వాళ్ళు వదిలేసారు. మాకు ఇప్పుడు కొంచెం ఇట్లా మెలకు వచ్చింది కాబట్టి మేము వచ్చి మాట్లాడుతున్నాం. మేము కూడా మాట్లాడడం మానేస్తే వాళ్ళు పని చేయక మేము మాట్లాడక ఏం జరుగుతుంది దేశంకి? ఎవరో వచ్చి మాకు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు దేశభక్తి ఉంది అండ్ మాకు ఆ రైట్ ఉంది. కాన్స్టిట్యూషన్ గేవ్ us ద రైట్ టు స్పీక్ అప్ అండ్ ఆ రైట్తోనే మేము ఇక్కడ ఉన్నాం. అదే కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందాము. ఇండియాలో ఇప్పుడు అందరి రైట్స్కి సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి సుప్రీంకోర్టు CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఈరోజు ఏమన్నారు? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అంటే నేను చూడలేదు, నేను అది చూడను, నా టైం వేస్ట్ చేయకండి అని అన్నారు కదా. దాన్ని ఎట్లా చూడవచ్చు?